This is Konaseema. ఎందుకన్నా అన్నీ ఇప్పుడు బాబాయ్ ఏంటి విషయాలు ఎలా ఉన్నారు అందరూ? ఏం లేదు బాబాయ్, ప్రజెంట్ మనం భీమవరంలో ఉన్నాం. భీమవరం నుండి సెగ్నేటిపల్లి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం నరసాపురం లాగాలి. నరసాపురంలో ఒక షూట్ ఉంది. ఆ షూట్ అయిపోయిన తర్వాత మన బండిని పంటెక్కించి సరదాగా మీకు మొత్తం మన మల్కీపురం సెగ్నేటిపల్లి అందాలన్నీ చూపించేస్తాను, చూసేయండి. రే ఎప్పుడైనా టైంకి వచ్చావంటారు నువ్వు? ఎవరండి జాయిల్ దగ్గరికి వెళ్తాం మనం. భీమవరం నుండి నరసాపురం వెళ్తుంటే కొప్పర్లో బాబాయ్ కనిపించాడు. బాబాయ్ అంత పుచ్చకాయ ముక్క 20. థ్యాంక్ యూ బాబాయ్. మసాలా జల్లిన పుచ్చకాయ ఈజీగా భలే ఉంది. నువ్వు ఆన్ చేసుకోండి. చచ్చిపోతుంటా మసాలాను కట్టుకుందా? ఇదిగోండి పర్పుల్ ఫ్యాక్టరీ, ఇన్ఫోమ్ శ్రీ చాణక్య ఎంటర్ప్రైజెస్ అని ఉంటది. హాయ్ అన్న, ఎలా ఉన్నా చాలా రోజులు చూసి. బాబాయ్ వీళ్ళు కరెక్ట్ గా అరగంటలో మన రిక్వైర్మెంట్ బట్టి మన కళ్ళు ఎదురుగానే మనకు కావాల్సిన సైజులో కుట్టేసి ఇచ్చేస్తున్నారు. పైన మ్యాట్రెస్ చాలా మంది ఇలా కార్ల మీద పెట్టుకుని తీసుకెళ్లిపోతున్నారంట. ఎందుకన్నా అన్ని ఇప్పుడు బాబాయ్ చూసారా, అన్నయ్య అయితే మనకు స్వీట్ డబ్బా కూడా ఇచ్చాడు. వచ్చిన వెంటనే భోజనంకి వెళ్దాం అన్నాడు. అన్నయ్య ఆకలి లేదు, వచ్చినప్పుడు పుచ్చకెత్తున్నాను, ఇంట్లో టిఫిన్ తినేసి వచ్చానని చెప్పాను. సెగ్నేటిపల్లి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ వీడియో తీయాలని చెప్పాను. అయినా కూడా తిందాం అన్నాడు, కుదరలేదు. కానీ చూడండి స్వీట్ బాక్స్ కూడా ఇచ్చాడు. అసలు ఇందులో ఏముంటాయి చూపిస్తాను మీకు. 2 రకాల స్వీట్లు పెట్టాడు. ఇవన్నీ మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్వీట్లు ఇవన్నీ, మామూలుగా కోటింగ్. ఇంకోండి పంట అయితే ఫుల్ అయిపోయింది. పంట అలాగ ఫుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పంట ఎక్కి వెళ్ళాలి. గురుగారు మామూలుగా ఆ బోట్లు కూడా ఎక్కడిస్తారు? అక్కడ కాస్ట్ ఉంటుందా? ఓకే. ఇక్కడైతే మన పంట వెళ్తుంది చూసారా, అదైతే ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ పంటకి వెళ్ళాలి ఇంకా. బాయ్. ఇంకోండి మొత్తానికి కార్ అయితే మెల్లగా ఎక్కిస్తున్నాం. ఎండ బాగుంది, భయంకరంగా ఉంది ఎండ. కాకపోతే ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎవరు బ్రో? ఓకే ఓకే నైస్. మళ్ళీ ఎక్కేస్తున్నారు. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయ్యో అవునా? ఇది కాలేజీకి తప్ప ఎక్కడికైనా హ్యాపీగా వస్తాను నడుచుకుంటా. దండ్రా బాయ్స్, నీకోసం వచ్చేస్తాను నేను. ఫోన్ మొత్తం అన్నీ ఆపేసుకుని వచ్చాడు. టైం వచ్చేసరికి 3:46 అయింది బాబాయ్. స్నేహ రెస్టారెంట్ అంటే కాకిరామారావు రెస్టారెంట్ కూడా క్లోజ్ లో ఉంది. అలాగే ఇప్పుడు మన నాగరాజ్ దగ్గరికి వెళ్ళాం, అది కూడా క్లోజ్ లో ఉంది. 5:30కి స్టార్ట్ అవుతుంది అంట. ఫోటోనా ఏంటి అక్కడ నుంచి వచ్చాను నువ్వు నాగరాజ్ దగ్గర నుంచి? అయ్యో ఎందుకు బ్రో? నైస్ పేరు జాయల్ తేజ వ్లాగ్స్. చూస్తా మనోడిది జాయల్ తేజ వ్లాగ్స్ అంట. జాయల్ తేజ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ అందరూ. మన మల్కీపురంలో SBI ఎదురుగా ఉంటది ఈ పవన్ కూల్ డ్రింక్స్ అండ్ పార్లర్ అని. మన దగ్గర బాదంగిరి బాగుంటదండి కదా. 5 బాదం పాలు కావాలండి. థ్యాంక్ యూ బాబాయ్. చల్లగా వెళ్ళిపోతున్నాయి. టైం అయితే 5:30 అయింది బాబాయ్. ఇప్పుడే నాగరాజు దగ్గరికి వచ్చాను. ఆ పలావ్ ఎలా ఉంటుందో, మేకింగ్ ఏంటి మొత్తం చూపిస్తాను మీకు. వావ్ మోడల్ రెండింటికి వచ్చాను, రెండింటికి అయిపోయింది. మీ వీడియో ఎక్కువ బాగా చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాబాయ్ ఒక పొయ్యి మీద? 30 సంవత్సరాలా? 30 సంవత్సరాలు. వేసిన వెంటనే మంచి సువాసన వచ్చింది. మన దగ్గర ఏవి ఉంటాయి? బాయిలర్, మటన్, లివర్ ఫ్రై, గ్రేవీ బాగుంటది. ఇంకెక్కడ రేట్లు వచ్చేసరికి ఇలా ఉంటాయి. మేము మటన్ పలావ్, పారంకోడి పలావ్, అలాగే లివర్, చిన్న గుడ్లు షేర్ అయితే తీసుకున్నాం. ఇంకా దీని లొకేషన్ వచ్చేసరికి మల్కీపురం AFDT కాలేజ్ రోడ్ లో ఉంటది నాగరాజు పలావ్ సెంటర్ అని.
లారీ వచ్చేస్తుంది బాబు. కోనసీమ అయితే మళ్ళీ ఇంకెక్కడ ఉండలేము మనం కదా. రాజమండ్రి వెళ్తేనే ఊపిరి ఆడలేదు నాకు. ఇక్కడ నుంచి సూపర్ ఉంటది అసలు వ్యూ. ఎప్పుడైనా చెప్పి రావు. కుదరట్లేదు. నాకు కుదిరినప్పుడు నీకు కుదరదు, నీకు కుదిరినప్పుడు నాకు కుదరదు. నువ్వైనా డ్యూటీ కదా. ప్లేస్ అయితే భలే ఉంది అసలు. దిస్ ఈస్ కోనసీమ. చీకటైంది కదా. థ్యాంక్ యూ Bye guys. థ్యాంక్ యూ. చూసారు ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లే మొత్తం శుభ్రంగా మంచి ప్లేస్ తీసుకొచ్చింది. ఆహా కింద పడిపోతే మళ్ళీ ప్లేట్లు వేసి తినేది. ఏది ఈ గుడ్డే ఆడరా. ఇది పారంకోడి ఆఫ్. ఇది పారంకోడి, దాంతోపాటు గుడ్లు వేయించాను. చూసరికి మటన్ చూసారా ముక్క ఎంత మెత్తగా ఉందో. మటన్ ముక్కలు అయితే బాగానే వేసారు, చాలా ముక్కలు అయితే వేసారు. ఈ మటన్ ముక్కను అలా రైస్లో కలుపుకొని సూపర్ తుక్కు రేగిపోయింది. కారం కోడి స్లోగా తింటే లావమంటారా. ఇంగ్లీష్ గుడ్ అంటది. ఇందులో ఈ గ్రేవీ బాగుంటది. ఈ గ్రేవీ ఇక్కడ స్టార్ ఐటమ్. అదిరిపోయింది. అబ్బా అది బాబాయ్. నైట్ కూడా రూట్ అలా వెళ్తా ఉంటాయి, చుట్టూ కొబ్బరి చెట్లు, అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి అలా కారు వెళ్తుంటే భలే ఉంది. వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేసేయండి బాబాయ్. ఉంటాను మరి అయితే, జాగ్రత్త.